హైదరాబాద్ లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. శంషాబాద్ లోని కన్హా శాంతివనాన్ని సందర్శించనున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి 11 గంటలకు బయలుదేరి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి. ఆశ్రమం అధ్యక్షులు కమలేష్ డి పటేల్ దాజీతో భేటీ అవుతారు. వెల్నెస్ మెడిటేషన్ సెంటర్ సహా యోగా కేంద్రాలను సీఎం తిలకించనున్నారు. ట్రీ కన్జర్వేషన్ సెంటర్, రెయిన్ ఫారెస్ట్ కేంద్రం, మెడిటేషన్ సెంటర్, బయోచార్ కేంద్రం, పుల్లెల గోపిచంద్ స్టేడియంతో పాటు హార్టిఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ ను సందర్శిస్తారు. అనంతరం శాంతివనం వ్యవస్థాపకులు దాజీ నివాసానికి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కన్హా శాంతివనం పర్యటనకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఈ రోజు సీఎం చంద్రబాబు షెడ్యూల్ హైదరాబాద్ లో ఏ విధంగా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు తెలంగాణలోని శంషాబాద్ సమీపంలో ఉన్నటువంటి కన్హా శాంతివనాన్ని సందర్శిస్తున్నారు. ఆయన ఈరోజు జూబ్లీహిల్స్ లో ఆయన నివాసానికి చేరుకున్న తర్వాత 11 గంటల నుంచి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. ఒకవైపు కన్హా శాంతివనం అధ్యక్షులు కమలేష్ డి పటేల్ దాజీతోటి భేటీ అవుతారు. అక్కడ ఉన్నటువంటి వివిధ కన్హా శాంతివనంలో ఏర్పాటు చేసినటువంటి వివిధ సంబంధించినటువంటి ఏర్పాట్లను ఒకవైపు చూస్తూ ఉంటారు. అందరూ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కూడా ఇక్కడికి వచ్చి ఈ మెడిటేషన్ సెంటర్ లో చాలా మంది కూడా వైపు మెడిటేషన్ చేసి అంతా కూడా తీరుతుంటారు. వాళ్ళందరికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వెల్నెస్ సెంటర్ కావచ్చు, మెడిటేషన్ సెంటర్ తో సహా వివిధ యోగా కేంద్రాలను సీఎం చంద్రబాబు నాయుడు తిలకిస్తారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి ట్రీ కన్జర్వేషన్ సెంటర్ ను కూడా చూస్తున్నారు. అక్కడ పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి దాదాపు 11 నుంచి 1600 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినటువంటి రెయిన్ ఫారెస్ట్ కేంద్రాన్ని కావచ్చు, మెడిటేషన్ సెంటర్ ని, బయోచార్ కేంద్రాన్ని కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి వివరాలు తెలుసుకుంటారు. అక్కడ పక్కన ఉన్నటువంటి పుల్లెల గోపిచంద్ స్టేడియంలో హార్టిఫుల్నెస్ సెంటర్ ను కూడా సందర్శించి అనంతరం శాంతివనం వ్యవస్థాపకులు దాజీ నివాసానికి కూడా వెళ్తారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ టూర్ లో భాగంగా తన నివాసం నుంచి అక్కడికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వివిధ కీలకమైనటువంటి ఈ సెంటర్ లో కన్హా శాంతివనం సెంటర్ లో ఇవన్నీ కూడా సందర్శిస్తారు. హైదరాబాద్ పక్కనే ఉన్నటువంటి శాంతివనానికి దేశ విదేశాల నుంచి అనేక మంది ప్రముఖులంతా కూడా వచ్చి చూస్తూ ఉంటారు. ఒకవైపు ఇక్కడ మనం గతంలో వైపు కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కావచ్చు, గతంలో మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ కావచ్చు, చాలా మంది రెగ్యులర్ గా ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. వారందరూ కూడా అక్కడటువంటి ఒకవైపు యోగా సెంటర్ లో వాళ్ళందరూ కూడా యోగా చేసి దాజిని కలిసి అంతా ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి వచ్చి కన్హా శాంతివనం వ్యవస్థాపకులు దాజీ గారిని కలిసి అక్కడ ఉన్నటువంటి వివరాలు కూడా తెలుసుకుంటారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.